హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పల్లెటూరు కురాడు. ఫ్రెండ్స్, మనం ఈరోజు ఈ వీడియోలో ఎల్ఐసి వారు కొత్తగా ఒక టర్మ్ పాలసీని అయితే ప్రవేశపెట్టడం జరిగింది. ఈ పాలసీ పేరు ఎల్ఐసి యువ టర్మ్. ఈ పాలసీ యొక్క ప్లాన్ నెంబర్ 875 కింద ఎల్ఐసి అయితే పెట్టడం జరిగింది. ఈ పాలసీ గురించి మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో గురించి స్టార్ట్ చేసే ముందు మేము ఎల్ఐసి ఏజెంట్ మిత్రుల కోసం మార్కెటింగ్ వీడియోస్ అయితే మా టీం అయితే డిజైన్ చేస్తుంటాం. దాదాపు 100 రకాల వీడియోస్ అయితే మా దగ్గర అందుబాటులో ఉంటాయి. వీటిలో ఏంటంటే మీ పేరు, ఫోటో, ఫోన్ నెంబర్తో వాటిని మా టీం ఎక్స్క్లూజివ్గా మీకు చేసి పంపించడం జరుగుతుంది. ఈ 100 వీడియోల కాస్ట్ వచ్చేసి 1000 రూపీస్ అనమాట. ఒకవేళ మీకు ఏదన్నా కావాలనుకుంటే మీకు కొన్ని శాంపుల్స్ అయితే మా టీం అయితే పంపించడం జరుగుతుంది. నేను కింద వాట్సాప్ నెంబర్ అయితే కింద మీకు డిస్ప్లే చేస్తున్నాను. ఆ నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయండి. ముందుగా మనం అసలు టర్మ్ పాలసీ అనగానే ముందుగా మెయిన్గా వచ్చే డౌట్ ఏంటంటే ప్రీమియం ఎంత పడుతుంది. ఎక్స్ అనే కంపెనీలో ఎంత ప్రీమియం ఉంది, వై అనే కంపెనీలో ఎంత ప్రీమియం ఉంది, సో రకరకాలుగా కంపారిజన్ అయితే చేస్తూ ఉంటాం కదా. దీనికి సంబంధించి రీసెంట్గా నేను ఒక అడ్వర్టైజ్మెంట్ చూశాను. అడ్వర్టైజ్మెంట్ కూడా మీరు కూడా ఒకసారి చూడండి. మీరు చూసే ఉంటారు ఈ అడ్వర్టైజ్మెంట్ని. शर्मा जी जी बोलिए। फॉग मार को देना। ये डियो ले जाओ, 10% डिस्काउंट भी है। ना, मैं तो फॉग ही लूंगा। क्या फर्क पड़ता है, परफ्यूम तो परफ्यूम होता है ना, मैं तो फॉग ही लूंगा। फॉगी क्यों? फॉग का परफ्यूम अच्छा है, दमदार है, लंबे समय तक चलता है। स्मार्ट हो सर, आप चीज देखते हैं, दाम नहीं। ये लीजिए। అతను ఒక షాప్కి అయితే వెళ్తాడు, ఒక ప్రోడక్ట్ అడుగుతాడు. ఆ ప్రోడక్ట్ బదులు ఆ షాప్ కీపర్ ఏమంటాడంటే వేరే ప్రోడక్ట్లో 10% డిస్కౌంట్ ఉంది, తీసుకోండి అంటాడు. అతను వద్దు, నాకు ఇదే కావాలంటాడు. అన్న తర్వాత ఆ ప్రోడక్ట్ గురించి చెప్తూ ఉంటాడనమాట. చెప్పిన తర్వాత షాప్ కీపర్ అంటాడనమాట, మీరు ప్రోడక్ట్ని చూస్తారు కానీ ధరను చూడరు అంటాడు. అట్లాగే మనం ఏదైతే ఒక ఇన్సూరెన్స్ కంపెనీలో పాలసీ తీసుకునేటప్పుడు ఆ కంపెనీ యొక్క ప్రోడక్ట్ని కూడా చూడాలన్నమాట. ప్రోడక్ట్ని చూడాలి, అదేవిధంగా యాజ్ యూజువల్ ధరను కూడా చూడాలి. కాకపోతే ఏంటంటే కొద్దిమంది పర్టికులర్గా ప్రోడక్ట్నే చూస్తారనమాట. ఆ ఉద్దేశంతో నేను మీకు ఇది చెప్తాను, మీరు వేరుగా భావించొద్దు. ఇలా ఉన్నప్పుడు ప్రీమియంతో పాటు మనం చూసేది ఆ ఇన్సూరెన్స్ కంపెనీ యొక్క క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియోని కూడా మనం చూస్తూ ఉంటాం అనమాట. ముందుగా క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియోకి సంబంధించి IRDA వారు ప్రతి సంవత్సరం యాన్యువల్ రిపోర్ట్లో ప్రతి ఇన్సూరెన్స్ కంపెనీకి సంబంధించి క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియోని అయితే వివరిస్తూ ఉంటారనమాట. జనరల్గా క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో గురించి ఒక చిన్న విషయం చెప్పినట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎక్స్ అనే కంపెనీ ఒక 100 క్లెయిమ్స్ ఒక సంవత్సర కాలంలో 100 క్లెయిమ్స్ కనుక వచ్చినట్లయితే 99 క్లెయిమ్స్ సెటిల్ చేసింది. అప్పుడు ఆ కంపెనీ యొక్క క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో 99% కింద ఉంటుంది. ఎందుకంటే వచ్చిన క్లెయిమ్సే తక్కువ, అందులో 100 క్లెయిమ్స్లో 99 సెటిల్ చేసిందంటే 99% కింద అయితే ఉంటుందన్నమాట. అదే ఇంకొక కంపెనీ 1,000,000 క్లెయిమ్స్ని సెటిల్ చేసింది. 1,000,000 క్లెయిమ్స్ వచ్చినాయి. ఈ 1,000,000 క్లెయిమ్స్ వచ్చినప్పుడు ఆ 1,000,000 క్లెయిమ్స్లో 99 లక్షల క్లెయిమ్స్ని సెటిల్ చేసింది అనుకోండి, ఆ ఇన్సూరెన్స్ కంపెనీ యొక్క క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో కూడా 99% కింద అయితే ఉంటుంది ఫ్రెండ్స్. అంటే ఇక్కడ నేను మీకు చెప్పేది ఏంటంటే మీరు క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో చూసేటప్పుడు ఆ ఇన్సూరెన్స్ కంపెనీకి ఎన్ని క్లెయిమ్స్ వచ్చినాయి, ఎంత అమౌంట్ పే చేశారు, ఇంకా ఎంత అమౌంట్ పెండింగ్ ఉంది అనేది చూసినప్పుడు మాత్రమే మీకు కంపేర్ చేసుకునేటప్పుడు ఈ క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియోకి సంబంధించి ఒక అవగాహన అయితే ఉంటుందన్న విషయాన్ని అయితే మీరు ఈ 2 విషయాలను అయితే మీరు గమనిస్తారని చెప్పి నేను వీడియోని అయితే స్టార్ట్ చేస్తున్నాను. ముందుగా ఎల్ఐసి వారి ఈ యువ టర్మ్ అనే పాలసీ తీసుకోవడానికి కనీస వయసు 18 సంవత్సరాలు ఉండాలి. మ్యాక్సిమం ఏజ్ ఎంట్రీ వచ్చేటప్పుడు 45 సంవత్సరాలు ఫ్రెండ్స్. అంటే 18 నుంచి 45 సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్ళు మాత్రమే తీసుకోవడానికి అర్హులు అనమాట. అదేవిధంగా మినిమం పాలసీ వచ్చేటప్పటికి 50 లక్షలు, మ్యాక్సిమం పాలసీ వచ్చేటప్పటికి 5 కోట్ల కింద పెట్టడం అయితే జరిగిందనమాట. అంటే 5 కోట్లు మ్యాక్సిమం అని పెట్టారు. 5 కోట్ల పైన కూడా కావాలి అనుకుంటే మీకున్న ఆదాయము, అండర్ రైటింగ్ రూల్స్ని బట్టి మీకు ఈ ప్లాన్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. అదేవిధంగా ఇందులో మీకు గరిష్ట కవరేజ్ వచ్చేసి 75 ఇయర్స్ కింద పెట్టడం జరిగింది. అంటే మ్యాక్సిమము మీరు 75 సంవత్సరాల వరకు మాత్రమే ఇందులో కవరేజ్ కింద అయితే ఉంటుందన్న విషయాన్ని కూడా ఇక్కడ మీరు గమనించాలి. అదేవిధంగా ఇందులో మనకి ప్రీమియం పే చేయడానికి లిమిటెడ్ ప్రీమియం ఉంటుంది, అదేవిధంగా సింగిల్ ప్రీమియం ఉంటుంది, రెగ్యులర్ ప్రీమియం కూడా ఉంటుంది అన్న విషయాన్ని అయితే ఇక్కడ మీరు గమనించాలి. తర్వాత ఇందులో లిమిటెడ్ పేలో 10 ఇయర్స్ పే చేయొచ్చు, 15 ఇయర్స్ పే చేసే విధంగా కూడా ఇందులో పెట్టడం జరిగింది. అదేవిధంగా ఇందులో సమ్ అష్యూర్డ్లో 2 రకాల సమ్ అష్యూర్డ్ ఉన్నాయి. ఆప్షన్ 1 వచ్చేసి లెవెల్ సమ్ అష్యూర్డ్ అంటారు. ఆప్షన్ 2 వచ్చేసి ఇంక్రీజింగ్ సమ్ అష్యూర్డ్ అంటారు. అంటే లెవెల్ సమ్ అష్యూర్డ్ అంటే మీరు పాలసీ టర్మ్ ఏదైతే ఉందో ఆ పాలసీ టర్మ్ వరకు మీరు ఎంచుకున్న సమ్ అష్యూర్డ్ మీరు తీసుకున్న సమ్ అష్యూర్డ్ ఒకే రకంగా ఉంటుంది. ఆప్షన్ 2లో ఇంక్రీజింగ్ సమ్ అష్యూర్డ్ అని ఉంటుంది. ఇంక్రీజింగ్ సమ్ అష్యూర్డ్లో ఏంటంటే మీకు మొదటి 5 సంవత్సరాల పాటు ఒకే రకమైన సమ్ అష్యూర్డ్ ఉంటుంది. 6వ సంవత్సరం దగ్గర నుంచి మీకు 10% చొప్పున
పెరుగుతూ ఇంక్రీజ్ అవుతూ వెళ్తుంది అనమాట. ఆరో సంవత్సరం 10%, 7వ సంవత్సరం 10%, అలా 10% చొప్పున ఇంక్రీజ్ అవుతూ వెళ్ళి మీరు ఏదైతే సమ్ ఎష్యూర్డ్ తీసుకున్నారో ఆ సమ్ ఎష్యూర్డ్ వరకు వెళ్ళి అక్కడితో సీలింగ్ అయితే అవుతుందన్నమాట. అంటే మీరు తీసుకున్న సమ్ ఎష్యూర్డ్కి డబల్ అవుతుందన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ₹1,00,00,000 సమ్ ఎష్యూర్డ్ తీసుకుంటే 6వ సంవత్సరం 1,10,00,000 ఉంటుంది, 7వ సంవత్సరం 1,20,00,000 ఉంటుంది. అలా మ్యాక్సిమము 2 కోట్ల వరకు వెళ్ళి అక్కడితో స్టాప్ అయితే అవుతుందన్నమాట. ఇంక్రీజింగ్ సమ్ ఎష్యూర్డ్లో ఈ విధంగా అయితే పెట్టడం జరిగింది. అదేవిధంగా మీకు ప్రీమియం పే చేయడానికి సింగిల్ ప్రీమియం, అదేవిధంగా ఇయర్లీ, హాఫ్ ఇయర్లీ చొప్పున కూడా ఇందులో పెట్టడం జరిగింది. పాలసీ యొక్క ప్రీమియం పే చేయడానికి గ్రేస్ పీరియడ్ వచ్చేసి 30 రోజుల కింద అయితే ఇందులో పెట్టారన్న విషయాన్ని అయితే గమనించాలి. అదేవిధంగా ఇందులో మీరు మెయిన్గా చూడవలసింది రిబేట్స్. అంటే ఎల్ఐసి వారు అఫీషియల్గా పాలసీని కనుక తీసుకున్నట్లయితే హై బేసిక్ సమ్ ఎష్యూర్డ్ రిబేట్స్ అయితే ఇస్తున్నారనమాట. మీరు 50 లక్షల నుంచి ₹1,00,00,000 మధ్యలో కనుక పాలసీ తీసుకున్నట్లయితే మీకు ఎటువంటి రిబేట్ రావట్లేదు. అదే మీరు ₹1,00,00,000 దగ్గర నుంచి 2 కోట్ల మధ్యలో తీసుకున్నట్లయితే మీ ఏజ్ కనుక అప్ టు 30 ఇయర్స్ వరకు అయితే 18% ఇస్తున్నారు. 31 నుంచి 45 మధ్యలో అయితే 16% ఇస్తున్నారు. 2 కోట్ల నుంచి 5 కోట్ల మధ్యలో ఉన్నట్లయితే 33% ఇస్తున్నారు, 31% ఇస్తున్నారు. 5 కోట్లు ఆ పైన కనుక అయితే 40%, 37%. అంటే మీకు ఈ రిబేట్ అనేది చాలా యూజ్ అవుతుంది అన్నమాట. ఎందుకంటే ₹5 కోట్ల పాలసీ తీసుకున్నప్పుడు మీరు ట్యాబ్లెట్ ప్రీమియంలో 40% డిస్కౌంట్ అంటే మామూలు విషయం కాదనమాట. చాలా ఎక్కువ డిస్కౌంట్ అయితే ఎల్ఐసి వారు అయితే ఇందులో ఇస్తున్నారని మనం అయితే చెప్పొచ్చు. దీనికి సంబంధించి మనం ఒక ఉదాహరణ చూసినట్లయితే, నేను ఒక 35 సంవత్సరాల వ్యక్తి ఒక 25 సంవత్సరాల టర్మ్ పెట్టి ఒక ₹5 కోట్ల పాలసీని కనుక తీసుకున్నట్లయితే అతనికి సంవత్సరానికి ప్రీమియం ₹59,850 పడుతుంది. ప్లస్ దీనికి జిఎస్టీ అనేది అదనం అనమాట. అతను 25 సంవత్సరాల పాటు ప్రీమియం పే చేస్తాడు. 25 సంవత్సరాల పాటు సుమారుగా ప్రీమియం పే చేస్తే ఒక ₹15 లక్షలు అవుతుంది. ఇన్ కేసు 25 సంవత్సరాల లోపు అతనికి రిస్క్ కనుక జరిగినట్లయితే నామినీకి ₹5 కోట్ల నామినీకి అయితే ఇస్తారు. ఒకవేళ రిస్క్ జరిగిన పక్షంలో అతను కట్టిన డబ్బులు అయితే వెనక్కి అయితే రాదు. అదేవిధంగా మనకి ఏదైతే టర్మ్ పాలసీ ఉందో ఈ టర్మ్ పాలసీ ఇవ్వాలంటే మెయిన్ అందరికీ టర్మ్ పాలసీ ఇస్తారంటే అందరికీ ఎలిజిబుల్ కారనమాట. దీనికి పర్టికులర్గా అండర్ రైటింగ్ రూల్స్ ఉంటాయన్నమాట. అండర్ రైటింగ్ రూల్స్లో ముందుగా చూసినట్లయితే ఐటీ రిటర్న్స్ అయితే ఖచ్చితంగా ఉండాలి. ఒకవేళ అతను జాబ్ చేయని పక్షంలో ఖచ్చితంగా అతనికి ఇన్కమ్ ప్రూఫ్ అనేది ఐటీ రిటర్న్స్ అయితే తప్పనిసరిగా తీసుకుంటారు. అదేవిధంగా ఒకవేళ అతను జాబ్ చేస్తున్నట్లయితే అతనికి పే స్లిప్ కానీ, అదేవిధంగా అతని బ్యాంక్ స్టేట్మెంటు, అతని హెల్త్ హ్యాబిట్స్ బట్టి మనకి అండర్ రైటింగ్ రూల్స్ని బట్టి పాలసీలు అయితే ఇస్తూ ఉంటారు. అదేవిధంగా ఇందులో మేల్కి ఒక రకమైన ప్రీమియం, ఫీమేల్కి ఒక రకమైన ప్రీమియం, అదేవిధంగా స్మోకర్కి ఒక రకమైన ప్రీమియం, నాన్ స్మోకర్కి ఒక రకమైన ప్రీమియం అయితే ఉంటాయి. అదేవిధంగా మెడికల్ రిపోర్ట్స్ కూడా పడతాయి అనమాట. మెడికల్ రిపోర్ట్స్ని బట్టి మనకి ఈ పాలసీ అయితే ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. టర్మ్ పాలసీలు ఏంటంటే ఇది ఓన్లీ యంగ్ ఏజ్ని దృష్టిలో పెట్టుకుని పాలసీలో ఉన్నట్లుగా యువ టర్మ్ అని చెప్పేసి యువకులను దృష్టిలో పెట్టుకుని ఈ పాలసీని అయితే ఎల్ఐసి అయితే డిజైన్ చేసిందని మనం అయితే చెప్పొచ్చు అనమాట. ఈ పాలసీకి ఎల్ఐసి వారు ఈ రోజు నుంచే లాంచ్ అయింది కాబట్టి పాలసీని కూడా మీరు వేరే ప్రీమియం కనుక కంపేర్ చేసినప్పుడు మీకు తక్కువ ప్రీమియంలో అయితే ఈ పాలసీ అయితే రావడానికి అయితే అవకాశం ఉందని మనం అయితే చెప్పొచ్చు అనమాట. ఫ్రెండ్స్, మరి ఇది విషయం మరొక వీడియోతో మీ ముందు ఉంటాను. మీకు వీడియో నచ్చితే లైక్ బటన్ మరిన్ని వీడియోస్ మిస్ కాకుండా చూడడానికి వెంటనే పల్లెటూరు కుర్రాడు ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.